ఓకే, చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మీరు రెడ్ చిల్లీ ఊరికి ఫ్రెండ్స్, ఈ సమ్మర్లో వడియాలందరికీ తెలుసు, కానీ అందులో స్పెషల్ మాత్రం సగ్గుబియ్యం వడియాలు. వడియాలు అనగానే ముందు తెల్లగా మల్లెపూలా కనిపించేవి మాత్రం అవి సగ్గుబియ్యం వడియాలు మాత్రమే. మరి ఆ సగ్గుబియ్యం వడియాలు ఎలా చేయాలో పర్ఫెక్ట్ కొలతలతో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని అందులో 3 చెంబుల వాటర్ వేసుకుంటున్నాను. మనం రాత్రి నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇవి. ఇప్పుడు బాగా వాటర్ మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యం మనం ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ 3 చెంబుల వాటర్ పోసి నానబెట్టుకున్నాం ఈ గిన్నెలో. తర్వాత వచ్చేసి మళ్ళీ 3 చెంబుల వాటర్ పోసి వీటిని మరిగించుకున్న దానిలో ఇప్పుడు సగ్గుబియ్యం మొత్తం వేసేసాం. ఇప్పుడు దీనిని ఉడికించుకోవాలి. ఇది కుత అని బుడగలు వచ్చేదాకా ఉడికించుకున్నామంటే ఇది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. బియ్యపిండి వడియాలకైనా సగ్గుబియ్యం వడియాలకైనా 1కి 7 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇక్కడ మేము 6 గ్లాస్ వేసుకున్నట్లు, అందుకోసమే ఇంకొక చెంబు వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. కొద్దిగా వెయిట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే సగ్గుబియ్యం కూడా క్వాలిటీ బాగుంది, చిక్కగా ఉంది. టేస్ట్ కోసం ఇక్కడ అల్లం తీసుకున్నాను. దాంతోపాటు ఇందులో కారం కోసం నేను ఇక్కడ ఎండుమిరగాయలు తీసుకుంటున్నాను. ఈ ఎండుమిరగాయలని కొద్దిగా, ఇన్ని కాదండి, ఒక 10 వరకు తీసుకొని ఇట్లా కొద్దిగా మనం మిక్సీ రఫ్గా చేసుకున్నామంటే ఇవి ముక్కలుగా ఉంటాయి. అలాగే అల్లం కూడా మనం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి 2 రెడీగా ఉన్నాయి, పక్కన పెట్టేసుకుందాం. ఈ సగ్గుబియ్యాన్ని కొద్దిగా తిప్పుకుంటూ ఉడికించుకుంటున్నాము. చూడండి, కుతకుతలాడుతుంది, మనకి ఇంకా దగ్గరకు వచ్చింది. అందుకోసం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుంటాను. 2 స్పూన్స్ వేస్తావా? ఓకే, చిల్లీ ఫ్లేక్స్, అల్లం పేస్ట్, ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని వేస్తున్నాము. ఇంక ఇప్పుడు మొత్తం కూడా కలిపేసుకోవాలి. మీరు రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు మిర్చి అయినా వేసుకోవచ్చు. బాగా కలిసిపోయింది, మొత్తం వైట్ కలర్ వల్ల మారిపోయింది. ఊరికి సరే, చిక్కగా వస్తుంది. ఓకేనా?
బాగుంది కలరు ఎర్రగా, చాలా బాగుంది. సగ్గుబియ్యంకి ఎన్నైనా పడతానే ఉంటాయి, కానీ ఏముందిలే, ఎండిపోతే మళ్ళీ మనకి అంతే. ఇప్పుడు చిక్కగా అనిపిస్తుంది కానీ తీసేటప్పుడు వడియం చూడు ఎండిపోయి ఎంత సగ్గుబియ్యం ఉబ్బి అట్లా అనిపిస్తుంది. నాకు కలర్ మాత్రం బాగా నచ్చింది. అంతే, సగ్గుబియ్యం కూడా క్వాలిటీ. యశో, నీ కలర్ ఏంది మారిపోయింది? గ్రీన్ కలర్, గ్రీన్ అయిపోతాయి వడియాలు. మా చూడు ఎంత బాగున్నాయో, మంచిగా వైట్ పేపరు. అయ్యో, ఒకసారికి కొంచెం మరీ చిన్నగా ఉన్నాయి, ఏం కాదు బా. ఒక్కసారికి 2 వేస్తుంది. అమ్మమ్మది పెద్ద గరిట, చక్కగా ఒక్కసారికే 4 వస్తున్నాయి అమ్మమ్మకి. నువ్వంత డిస్టెన్స్ వేస్తే మనకు సరిపోదేమో చూడు పేపరు. ఏ గట్టెకి 4 వస్తున్నాయి ఏ కమ్మగా ఒకసారికే. కానీ కలర్ బాగుంది, వైట్ దాని మీద, వైట్ కవర్ మీద. సగ్గుబియ్యం వడియాలు తొందరగా ఎండిపోతాయి కూడా, ఒక రోజుకే ఎండిపోతాయి. నావే కొంచెం పెద్దగా ఉన్నాయి, నాకు కొంచెం పెద్దగా ఉన్నాయి, మీ ఇద్దరి చిన్న చిన్నగా ఉన్నాయి. చూడు, ఇవైతే ఒక్క రోజుకి సాయంత్రానికి ఎండిపోతాయి చూడు. నెయ్యి కొద్దిగా పెద్దగానే వస్తుంది, నేను ఒక గరిట వేస్తున్నా కదా అందువల్ల పెద్దగా వస్తుంది. పెద్దగా వేస్తే నూనె ఎక్కువ లాగుతుంది, చిన్నగా వేస్తే నూనె తక్కువ లాగుతుంది. నాకు తెలిసి అట్లేమి ఉండవు. వడియం అన్నాక ఆయిల్లో వేపాల్సిందే కాబట్టి ఒకటే ఉంటాయి. చుట్టూ అయితే పెట్టేసినాం కానీ ఇక సెంటర్లోకి ఎట్లా పోవాలో చూడాలి. ముందే సెంటర్లో పెట్టుకుంటే పోయేది, ముందు అందిందిలే అని చెప్పి చివరికి పెట్టినాం. ఇప్పుడు ఉంది సినిమా. ఇక నేను ఇక్కడ లేగాల, లేస్తే ఒడియాలు ఎవరు పెడతారు ఇక్కడ? చూసారా అమ్మా, ఈ కవర్ నీదేనా? సరే పెట్టుకో. అరే యశు, ఏంది ఇది చెప్పు, ఇంకా మంచిగా పెట్టు, ఇంకొంచెం పెట్టు, పెట్టు, ఏం కాదు. నిండు మొత్తం వేసాయి, వేసాయివే అట్లా. ఇట్లా వేస్తేనే ఇక నూనె ఎక్కువ లాగుతుంది చూడు, మంచిగా నిండుగా వేసుకుంటే తక్కువ అవుతుంది. వినట్లే యశు, మాట వినట్లే. ఇక నాకు కూడా కొంచెం పోసి అయిపోవచ్చింది. లాస్ట్కి వచ్చేసింది, ఫటాఫట్ మనం పెట్టేసినాం. ఇంకో గిన్నె ఉంది లాస్ట్, ఎవరికో చూడు మరి. అమ్మమ్మ, ఇది 2 కవర్ల మధ్యలో కాబట్టి అంతే, నీళ్ళ చెంపే పెట్టాలి. ఇటుకరాలు పెడితే మట్టి పడిపోతుంది. ఇంకా అమ్మమ్మ ఆయుధాలు తీసుకొచ్చేస్తుంది చూడు. పెట్టు, ఇటుకరా అనేసరికి మట్టి అవుతుంది, భయం. అది ఎట్లుంది? ఇంకా 2 వాటర్ ఇవి పెడదామా, తర్వాత తెచ్చి కావాలంటే.
ఇవి ఇప్పుడు ఇట్లా ఉన్నాయి కానీ వేగాక తెల్లగా ఉంటాయి చూడు. సగ్గుబియ్యం వడియాలు తెల్లగా ఉంటే అందులో చూడ ఇంకెర్రగా ఎంత బాగా కనిపిస్తుందో వడియం వేగితే. యశు నిండుగా పెట్టవే, ముందే సెంటర్లో పెట్టుకుంటే పోయేడుదే. కొంచెం సూర్యుడు పక్కకి వెళ్ళిండు, చల్లబడింది. కొంచెం సేపు ఇంకో పావుగంట చల్లబడిండు అనుకో, మనం ఫటాఫటా పెట్టేయచ్చు ఇక. ఏమంటావు యశు? అయిపోవచ్చిందా నీ గిన్నెలోది? ఎత్తుకుతున్నావా ఎక్కడ ప్లేస్ ఖాళీ ఉందని? ఇక లాస్ట్కి వచ్చింది ఎవరికో మరి ఆ గిన్నె చూడు. ఇట్లయితే అందాక సెంటర్లో పెట్టింది. మా అయిపోయిందా ఉందా? మొత్తం అయిపోయిందా ఆ గిన్నెకి? ఓకే, ఆ గిన్నె వస్తుందా కవర్కి? మిగిలిపోతుందా? వస్తుంది. ఇక అయిపోయింది గిన్నె, పెట్టేసినాం వడియాలు. ఇంకా కొంచెం ఉంది, అయిపోయి. మా మమ్మీ చేయి కడుక్కుంటుంది. బాగుంది, వైట్ కవర్ మీద మాత్రం ఎర్రగా కనిపిస్తున్నాయి. మొత్తం వడియాలు అయితే పెట్టేసినాం. చూడటానికి మాత్రం చాలా బాగున్నాయి కలర్ఫుల్గా, కానీ ఇవి సగ్గుబియ్యం కదా, వేపితే మాత్రం చక్కగా వైట్ వస్తాయి. ఓకే, నిచ్చెన వేసినట్టుంది. మామూలుగా కాదు, పకడ్బందీగా పెట్టినాం. ఎందుకంటే ఈవినింగ్ అయ్యేసరికి గాలి వచ్చేస్తుంది, అందుకోసం వాళ్ళు ఎగిరిపోతే మాత్రం ఏరుకోలేము. ఇవి నిన్న చేసిన చిక్కుడు వరుగులండి. ఇంకా 2 days పడుతుంది ఇవి ఎండడానికి. ఫ్రెండ్స్, వడియాలు అయితే పెట్టేసామండి. మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ క్లిక్ చేయండి, మా కొత్త నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు వడియాలు వేపుకొని చూద్దాం. కానీ ఈ వడియాలు మాత్రం ఈ వడియాలు కాదండి.